హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. అమ్మ అయితే ఇంటికైతే వచ్చింది. నేను బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా కపిల్ తీర్థంలో, రామ్మ చూద్దువు అని చెప్పి పిలిచాను. నిన్న పిలిస్తే ఈరోజు వచ్చింది. మార్నింగే రమ్మంటే ఇంకా మార్నింగ్ నాకు కుదరదమ్మా, నేను సాయంత్రం వస్తానులే వాహనం చూడడానికి అనింది. ఇంకా రాగానే నేనైతే సామాన్లు దోముతా అన్నానా, 6 అట్లా అవుతా ఉనింది. ఈరోజు డింపుల్ని పూజ చేసేసి వెళ్ళు నాన్న ట్యూషన్కి అంటే, ఎందుకో ఈరోజు మమ్మీ నువ్వే చేసుకో నాకు ఓపిక లేదు అనేసని పరిగెత్తా వెళ్ళిపోయాడు. సరే ఇంకా నేనే ఇంకా ఈ సామాన్లు వరకు తోమేసి పూజ చేద్దాము అనేసని ఇవైతే తోముతా ఉన్నాను. 6 అవుతుంది అనేసని ఇంక అమ్మ అయితే సరేలే నేను పెట్టేస్తానులే, నువ్వు కావాలంటే సామాన్లు తోముకో, నేను కావాలంటే పూజ చేసేస్తానులే, ఇంకా గుడికి వెళ్ళాలని నేను కూడా స్నానం చేసుకొని వచ్చానులే అమ్మ అని చెప్పింది. ఇంకా నేనైతే ప్రశాంతంగా సామాన్లన్నీ అయితే తోమేశాను. ఇంకా అమ్మ పూజ చేసేసింది. ఈరోజు శుక్రవారం అని సాంబ్రాణి కూడా వేయమని చెప్పాను. అమ్మ అయితే ఇలా సాంబ్రాణి వేసి పూజ అయితే చేసేసింది. ఇక్కడ సామాన్లన్నీ తోమేశాను. ఆ తర్వాత అవన్నీ వాటి వాటి ప్లేసుల్లో ఎత్తిపెట్టేసి ఇంకా టీ కూడా పెడుతున్నాను. పిల్లల లంచ్ బాక్సులు, మధ్యాహ్నం చేసిన సామాన్లు ఇవన్నీ అయితే ఫుల్గా పడిపోయాయి. అందుకే తోమేసి మళ్ళీ కావాలంటే రెడీ అవుదాము, పూజ చేద్దాము అన్నట్టు ఇంకా నేనైతే అలా తోముతా ఉండే కొందికి అమ్మ లేట్ అయిపోతుంది అని అమ్మ అయితే పూజ చేసేసింది. ఇండ్లంతా సాంబ్రాణి పొగతో భలే నిండిపోయిందండి. బాగొస్తుంది స్మెల్ కూడా. సాంబ్రాణి కూడా బాగుందండి. మా చెల్లి వాళ్ళ దగ్గర తీసుకున్నాను, చాలా బాగుంది సాంబ్రాణి అయితే. నేనైతే బాక్సులుగా అయితే తీసుకునేస్తున్నాను. దానివల్ల బాగా ఫ్రైడే కానీ అలానే ట్యూస్డే సండే రోజైతే ఇలా పెద్ద సాంబ్రాణి అయితే వేస్తాను. మిగిలిన రోజుల్లో అయితే కంప్యూటర్ ఒత్తులు కూడా ఒక బాక్స్ తీసుకున్నాను, అదైతే పెడుతున్నాను. ఇంక ఇక్కడ టీ అయితే ఉడికిపోయింది. ఇంకా టీ తాగేసి నేను కూడా ఇంకా హారతి తట్టుకైతే రెడీ చేసుకొని గుడికైతే వెళ్ళాలి. అదే హారతి ఇవ్వడానికైతే మా ఇంటి దగ్గరలో సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడ టీ అయితే మా నలుగురికి అయితే పెట్టుకునేసాము. మా వారు కూడా ఉండారులేండి, మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ టైంలో ఉంటారు. ఇంకా అందరం అయితే టీ అయితే తాగేసాము. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి అమ్మ అయితే తట్టకైతే ఇలా రెడీ చేసి పెట్టేసింది. అమ్మ ఉంటే నాకైతే పనుల్లో బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఒక పని చేస్తే అమ్మ ఒక పని చేసేస్తుంది, పనులు కూడా గబాన్ అయిపోతాయి. ఇంకా అయితే కొంచెం ముందుగానే వచ్చేసాము. ఇక్కడ ముందుగా ఏనుగులు అలానే భజన చేసేవాళ్ళు వాళ్ళంతా వస్తారు కదా, కోలాటాలు ఇవన్నీ వస్తాయి చూద్దాము అన్నట్టు కొంచెం ముందుగానే వచ్చి కూర్చునేస్తున్నాము. మేము వచ్చేసరికి 8 అలా అయ్యింది. ఇంకొంతసేపటికి డింపుల్ అయితే 10 నిమిషాలకి అట్లా 8:10కి అట్లా డింపుల్ కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు. ముందుగానే చెప్పేశాను నేను, రోజు నువ్వు ట్యూషన్ అయిపోయాక నేరుగా అక్కడికి వచ్చేసేయి, బ్యాగ్ పెట్టేసి అన్నాను. ఇంకా తను కూడా వచ్చేసాడు. ఇంకా మా వదిన కూడా ఫోన్ చేసింది, వచ్చారా లేదా దేవుడు వస్తుంది అని. లేదు వదిన వచ్చేసాంలే అని చెప్పాను. మా వదిన ఉండేదానివల్ల నాకైతే ఒకవేళ లేట్ అయినా కూడా మా వదిన ఫోన్ చేసి ముందుగా ఇన్ఫామ్ చేసేస్తుంది, పలానా చోట వస్తుంది మీరు వచ్చేయండి అనేసని. ఇంకా దేవుడు వస్తుందండి. ఈరోజైతే సింహవాహనము మహాశివుడికి ఈరోజు వాహనం అయితే మీరు కూడా నాతో పాటు అయితే చూడండి. చాలా బాగా అయితే అలంకరించారు మహాశివుని అయితే. అలానే వెనకాలే అమ్మవారి వాహనం కూడా వస్తుంది. 2 అయితే చూడండి, చాలా బాగా తీశారు, మా వారు తీశారు ఈరోజు అయితే వీడియో. దేవుళ్ళనంతా చాలా బాగా అయితే చూపించారు, మీరు కూడా చూసేయండి.
చూసారు కదండి. నాతో పాటు మీరు కూడా వాహనం అయితే ఈరోజు అలంకరణ అయితే చాలా బాగుండిందండి. సింహ వాహనంలో అయితే అలానే అమ్మవారిని కూడా అట్లే చూస్తూ ఉండిపోదామా అన్నట్టు రెడీ చేసున్నారు. చాలా బాగా అయినాయండి 2 వాహనాల దర్శనాలు అయితే. ఇంకా అలా హారతి ఇచ్చుకొని ఇంటికి వచ్చేసాము. నేను మా వారైతే. అమ్మ అయితే పిల్లల్ని తీసుకొని గోబీ మంచూరియను ఏదో తినిపించాలని వెళ్ళింది. వాళ్ళు అడిగారు ఇంకా అమ్మని, రోడ్లోకి వెళ్ళాం కదా, అమ్మమ్మ ఏదన్నా తినిపివా అనేసి అని అడిగారనేసి వాళ్ళనైతే తీసుకొని వెళ్ళింది చాటు షాప్కి అయితే. ఇంక అక్కడ మిక్స్డ్ చాట్ అయితే తినేసారంట. మా వారైతే నాకేం వద్దు, నాకు పెరుగన్నం ఉంటే పెట్టేసేయి, నాకేం తినాలని లేదు, వేడైపోయింది, ఎండలు అప్పుడే అసలు తిరుపతిలో భయంకరంగా అయితే వచ్చేసాయి. ఇంక నేనన్నా ఇంట్లో ఉంటాను కానీ పెద్దగా బయట పోను. ఇంక మా వారు బయట డ్యూటీకి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, ఎండకి ఆయన వల్ల కావటం లేదంట అప్పుడే అయితే. ఇంకా నాకు పెరుగన్నం ఇచ్చేయని చెప్పారు. ఇంకా ఆయనకైతే పెరుగన్నం కలిపిచ్చేసాను. ఫ్రిడ్జ్లో నేను ఎప్పుడు పచ్చళ్ళు అయితే పెట్టుకుంటా. పుదీనా పచ్చడి ఉంటే అదైతే పెట్టి పెరుగన్నం కలిపి అయితే ఇచ్చేసాను. మా వారైతే తినేశారు. పిల్లలు వస్తారు కదా అన్నట్టు ఇంక నేను పిండి కలిపి దోస పోస్తూ ఉన్నాను. ఇంక వాళ్ళొచ్చి మమ్మీ చేసేసావా, మాకైతే వద్దు మమ్మీ, మేము మిక్స్డ్ చాట్ తినేసాము, నీకు కూడా తీసుకొని వచ్చాము చూడు అనేసని ఇంక నాకు కూడా తీసుకొని వచ్చారు. ఇంక నేను ఫుల్లుగా తినలేక మా వారికి సగము నేను సగం అయితే వేసుకున్నాను. పిల్లలు కూడా చెరొక్క దోసే తిన్నారు. పొద్దుంది పప్పు ఉంటే అదే వేడి చేసి చెరొక్క దోశ అయితే వేయించేసాను. నేను మిక్స్డ్ చాట్ తిని ఇంక నేను కూడా ఒక దోశ తినేసి సామాన్లన్నీ కడిగైతే పెట్టేశాను. అమ్మ కూడా బయలుదేరేసిందండి. నేనైతే ఇంకా పాలుంటే అవి కాంచి పెట్టేశాను. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.